ఏ పూజ చేసే ముందైనా మొదట పసుపు వినాయకుడిని పూజిస్తాం. ఎందుకో మీకు తెలుసా? దాని వెనుక ఒక కథ ఉంది. ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు 3 పట్టణాల్లో ఉండేవారు. అవి కదులుతూ ఉండేవి. వాళ్ళు దేవతలను బాధ పెట్టేవాళ్ళు. ఆ 3 పట్టణాలు ఒకే స్థాయిలో ఒక దగ్గరకు వచ్చినప్పుడే వాళ్ళను సంహరించడం వీలవుతుంది. అందువల్ల ఆ 3 పట్టణాలను ఒక దగ్గరకు చేర్చవలసిందిగా శివుడు నందీశ్వరునితో చెప్పాడు. ఆ రోజుల్లో నందికి 3 కొమ్ములుండేవి. నంది తన 3 కొమ్ములతో 3 పట్టణాలను ఒక దగ్గరకు చేర్చి అవి కదలకుండా తన తల మీద నిలిపి ఉంచాడు. అప్పుడు ఆ త్రిపురాంతకుడు బాణంతో కొట్టాడు. ఆ సందర్భంలో నందికి ఉన్న 3 కొమ్ములలో మధ్యది క్రింద పడిపోయింది. అందుకు నందీశ్వరుడు తన కొమ్ము విరిగి పడిందని విచారించాడు. భూలోకానికి వెళ్ళి ఆ కొమ్మును వెతికి తీసుకురావాల్సిందిగా అమ్మవారు వినాయకుడిని పంపింది. అప్పుడు వినాయకుడు భూలోకానికి వెళ్ళి ఆ కొమ్మును తీసుకొని వచ్చాడు. అప్పుడు ఉమాదేవి, ఇది పసుపు కొమ్ము, దీన్ని పొడి చేసి దానితో వినాయకుడిని తయారు చేసి పూజించాకనే ఏ పూజ అయినా చేయాలి. అలా చేస్తే ఏ విఘ్నాలు రావు అని అన్నది. అందుకనే ముందు పసుపుతో వినాయకుడిని చేసి గరికతో పూజించాలి. అలా పసుపుతో చేసిన వినాయకుడికి నివేదన చేసిన బెల్లాన్ని ఎవరు తినకూడదంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా వివరణ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.